6 నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీకి వెళ్లి హాజరయించుకున్నాడని చెప్పేసి అన్నారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను మర్చిపోవడం సమంజసం కాదని చురకలంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిండని చెప్పేసి చురకలంటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మండలిలో రభస జరిగింది. హోదా ఎందుకు తేవట్లేదని చెప్పి వైసీపీ సభ్యులు ప్రశ్నించగా దీనిపై లోకేష్ స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏకు మద్దతు తెలిపాం, మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్తున్నామని వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నారు. కానీ ఏమైంది? ఏడాదిలో 13,000 కోట్లు తెచ్చాం, కానీ వైసీపీ హయాంలో ఏమైంది, ఏం సాధించింది అని లోకేష్ ప్రశ్నించారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. బయో ఏషియా సదస్సులో అతను మాట్లాడుతూ హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయని చెప్పారు. నగరాన్ని సరికొత్త ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రభుత్వాన్ని $1 ట్రిలియన్ మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిని తాను ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, దీనికి తమతో చర్చించేందుకు సిద్ధమని తెలియజేశారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తో ఒప్పందం కుదిరిందని, బీసీ కులగణనకు మీ వ్యతిరేకం కాదని, కానీ ముస్లింలను బీసీలో చేర్చితే మాత్రం అడ్డుకుంటామని తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఏ హామీ నెరవేర్చలేదని, ఓన్లీ వీళ్ళు మత రాజకీయాలు తప్ప మరి చేసేదేం లేదంటూ మండిపడ్డారు. అభివృద్ధి గురించి చెప్పేది ఏం లేక మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ముస్లిం చర్చల ద్వారా దేశాన్ని విభజించకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు రావాలని, ఇలాగే ఎన్నికల్లో పాల్గొనాలని చురకలంటించారు. నిరుద్యోగ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, 2 వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18 నుండి 45 ఏళ్ల మహిళలకు 40 నుండి 60 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనుంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందించబోతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుజరాత్ లో 36 లక్షల రుద్రాక్షలతో 36 అడుగులు కలిగిన శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగంగా ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. దీనిని రూపొందించడానికి 56 మంది 78 రోజుల పాటు శ్రమించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దక్షిణ కొరియాలోని చయోనాన్ నగరంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పగూలింది. ఈ ఘటనలో 3 చనిపోగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు మొదలయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా మూవీ బ్లాక్ బాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీని జపాన్ లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్చి 22న ప్రమోషన్ల కోసం దేవరా టీం అలాగే ఎన్టీఆర్ కూడా వెళ్ళబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 22న జరిగిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఒక వ్యక్తి ఇండియా ఫ్లాగ్ తో స్టేడియంలో సందడి చేశాడు. పాకిస్తాన్ లోని లాహోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగగా ఆయా దేశాల జెండాలు కాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఎగరడంపై అక్కడ అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే అతన్ని నివారించి ఫ్లాగ్ ని లాక్కోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.